మేడారం జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు మేడారం చేరుకుని అమ్మవారులకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవతల ఆలయానికి గ్రానైట్ నిర్మాణాలతో కొత్త రూపు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. మేడారంలో భక్తుల స్పందన అసలు ఎలా ఉందో మా ప్రతినిధి హేమ అందిస్తారు. తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారక్క జాతర అంటే 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఈ జాతర కోసం ప్రజలంతా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి జాతర ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జాతరని మరింత వైభవంగా చేస్తామంటున్నారు. అదే విధంగా ఆలయాన్ని మరింత డెవలప్ చేస్తామంటున్నారు. కొన్ని వందల కోట్లతో ఆలయాన్ని డెవలప్ చేశామని చెప్తున్నారు. అసలు గతంలో మేడారం ఎలా ఉండేది, ఇప్పుడు మేడారం ఎలా ఉంది, గతంలో గద్దెలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అసలు గతంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మార్పు ఏంటి, ఇవన్నీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు మేడారం జాతరకి పదండి. ప్రస్తుతం మనం సమ్మక్క సారక్క ఏదైతే ప్రధాన ప్రాంగణం ఉందో అక్కడ ఉన్నాము. ఇప్పటికీ చూడొచ్చు భక్తులు అప్పుడే ఆల్రెడీ జాతరకు వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే మేడారం జాతర జరుగుతుందో ఆ సమయంలో పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ దగ్గరే కదా, మరి జాతర దగ్గర పబ్లిక్ ఎక్కువ ఉంటది కదా, మేము వయసు అయిపోయింది ఏం తట్టుకుంటాం, అందుకే ముందు దర్శనానికి వచ్చినాం. అమ్మ, ఎన్నేళ్ల నుంచి వస్తున్నారా? మేము మా తాత ముత్తాతల నుంచి జాతర మాకు ఇలా వెళ్ళిపోవు. సో అప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా మార్పు? చాలా మార్పు అయింది. అప్పుడు లైన్లలో బస్సులు నిలబడి 2 రోజులు పట్టేది. ఇప్పుడు ఏంటి ఇట్లా వస్తున్నారు, ఇట్లా పోతున్నారు, వెహికల్స్ ఎక్కువైనాయి, అన్ని ఎక్కువైనాయి, కన్వీనియంట్ బాగుంది, రోడ్లు అన్ని బాగున్నాయి, ఇప్పుడు పర్లేదులే. సో వీళ్ళంతా లండన్ నుంచి వచ్చారంట. సో ఇక్కడ జాతర చూడడానికి వచ్చారా? అవునండి, ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. ఈయన చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అంతా కూడా వస్తున్నారంట. అందరూ వాళ్ళంతా కూడా లండన్ నుంచి వచ్చారంట. యాక్చువల్లీ ఆంటీ వాళ్ళైతే ఇక్కడ హన్మకొండలోనే ఉంటారు, కానీ వాళ్ళంతా లండన్ నుంచి వచ్చారని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. సో చాలా మంది ఆ సమయంలో మేడారం జాతర సమయంలో ఎక్కువ రద్దీ ఉంటుందని చెప్పేసి ఇప్పుడే వచ్చేస్తూ ఉన్నారు, చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. గతంతో పోలిసి ఇప్పుడు దర్శనం కూడా చాలా సులువుగా అవుతుందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. చక్కగా చూడొచ్చు, ఒక కుటుంబం అంతా కూడా కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చారు. ఒకసారి మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. మేము పాలవంచల నుంచి అండి. పాలవంచల అంటే అమ్మ, ఇంకా మేడారం జాతర టైం ఉంది కదా, ఉంది కానీ జనం బాగా పెరుగుతారని వచ్చినామండి. ఇదంతా మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీనండి, మా అల్లుడు మీ బిడ్డలు, బిడ్డలు, మా కోడలు. ఓకే. ఎవ్రీ ఇయర్ అమ్మ, ప్రధానంగా ఇక్కడ వచ్చి నమ్మకం ఏంటి దేవుడి మీద? నమ్మకం అండి, 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి మేము. నమ్మకం అండి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? వైరా అండి. వైరా, ఖమ్మం. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం? చాలా బాగుంది. గతంలో వచ్చారా ఎప్పుడైనా? సో ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది? చాలా చక్కగా అనిపించింది, బాగుంది. ఓకే, మరి జాతరకి రాలేకపోయారా? అప్పుడు ఇంకా బాగుంది. పిల్లల్ని తీసుకొని రావాలంటే యాక్చువల్లీ పెద్దవాళ్ళ కంటే ఇక్కడ పిల్లలే ఎక్కువ ఉన్నారు. సో మీరండి ఎక్కడి నుంచి? మేము అంబార్పేట నందిగామ, విజయవాడ దగ్గర. ఓకే. ఓ, ఏపీ నుంచి వచ్చారా? ఓకే, మీకు ఇక్కడ ఎలా తెలుసు ఇదంతా? నేను మ్యారేజ్ అవ్వక ముందు వచ్చాను, మా పిన్ని గారు వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా అప్పుడు మొక్కుంటే ఇప్పుడు మొక్కు తీర్చుకోవడానికి వచ్చామండి మ్యారేజ్ అయిన తర్వాత. అచ్చా, ఓకే. కోరిన కోరికలు తీర్చారని చెప్పేసి చక్కగా వీళ్ళందరికీ గుండు కూడా చేశారు. విజయవాడ నుంచి, ఖమ్మం నుంచి, ఇట్లా డిఫరెంట్ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చినప్పటికీ కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా మేడారానికి వస్తారు, సమ్మక్క సారక్కని దర్శనం చేసుకుంటూ ఉంటారు. సమ్మక్క సారక్క, గోవిందరాజు, పడిగిద్దరాజు దర్శనం తర్వాత ఇక్కడ కోడిలను గాలిలో ఎగరవేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఏదో ఒక ఆనవాయితీ ఉంటుంది, ఏదో ఒక నమ్మకం ఉంటుంది. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే మేడారంలో కూడా సమ్మక్క సారక్క, గోవిందరాజు, పడిగిద్దరాజు దర్శనం తర్వాత ఈ విధంగా కోళ్లను గాల్లోకి ఎగరవేసి తాము అనుకున్నటువంటి కోరికలు తీరుతాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విశ్వసిస్తున్నారు. సో చూడొచ్చు, ఇక్కడ ఒక అవ్వ కోడి పట్టుకొని ఉన్నారు, ఇక్కడ
మరొక అవ్వ కూడా కోడి పట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఇంకా కోడ్లు ఉన్నాయి లైన్ గా. సో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈ కోడ్లను ఎగరవేస్తే మంచిదంటూ కూడా భావిస్తున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. అమ్మా, ఏంటి మీ పేరు? నా పేరు బత్ల నరసమ్మ. భద్ర నరసమ్మ, ఎక్కడ ఉంటారు మీరు? భూపాలపై. ఓకే, ఈ కోడ్లు ఎందుకు ఎగరేస్తారు? మనకు మంచితనం కావాలి, దేవునికి ఎత్తాను. ఓకే, సో మీరు ఈ జాతర అన్ని రోజులు ఇక్కడే ఉంటారా? కోడిని తీసుకొస్తారా? సో ఈ ఎగరేసిన తర్వాత ఈ కోడి ఏం చేస్తారు? మనకు మంచితనానికి ఎగిరేసి 15 సంపాదించుకోండి. అంతే, ఎగరేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. అచ్చా, ఓకే. ఇక్కడ పావురాలు ఎగరేసే విధంగా కోడ్లను ఎగరవేసేసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తారు అంటూ కూడా ప్రస్తుతం చెప్తున్నారు. నేను పట్టుకున్న కోడి అవ్వదే. అవ్వ ఆగు, నీ పేరేంటి? నా పేరు మల్లమ్మ శివరాత్రి. ఇప్పుడు ఏంటి కోడి ఇచ్చేయాలా నీకు? ఎన్ని డబ్బులు ఇవ్వాలి నీకు? నీ బుద్ధులు ఉన్నంత ఈసారు మనకి ఎంత ఇష్టమైతే అంత ఇవ్వచ్చు అంట. సో చక్కగా ఇక్కడ కోడిలన్నీ కూడా పెట్టేసి ఇవి ఎగరవేయాలంటూ కూడా చెప్తున్నారు. సో మళ్ళొక్కసారి ఎగరేద్దాం. మా బిగ్ టీవీ ప్రేక్షకులంతా కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలంటూ కోరుకుంటూ చూసారు కదా, సమ్మక్క సారక్క పాత గద్దెలు, అదే విధంగా పగిడిద్ద రాజుల కొత్త గద్దెలు, 8 ఆర్చులు, ప్రభుత్వం 251 కోట్లతో నిర్మిస్తున్నటువంటి పూర్తి ఆలయం పునర్నిర్మాణం అంతా కూడా వివరించాను. అండ్ మోరోవర్ మీరు ఈ జాతరకు వచ్చి చాలా హ్యాపీగా దర్శనం చేసుకొని చాలా పీస్ఫుల్ గా వెళ్తారంటూ కూడా భావిస్తున్నాను. నేను మీ హేమ, బిగ్ టీవీ. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.